హాయ్ అండి. ఇప్పుడు నేను మాఘ పురాణంలోని 16వ రోజు 16వ అధ్యాయాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. విద్యాధర పుత్రిక కథ. రాజా, మాఘమాస స్నాన మహిమను తెలుపు మరి ఒక కథను వినుమని మరల ఇట్లు పలికెను. పూర్వం ఒక విద్యాధరుడు సంతానం కావాలని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరమున తపము చేయుచుండును. నియమవంతుడైన భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమాచరించును. అతడిట్లు చిరకాలము తపస్సు చేయగా బ్రహ్మ సంతుష్టుడై ప్రత్యక్షమాయను. వరములు ఇతను కోరుకొనమనెను. పుత్రుని ఇమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ, నాయన, నీకు పుత్ర సంతాన యోగము లేదు, అయినను నీ తపముకు మెచ్చి పుత్రిక అనుగ్రహించున్నానని చెప్పి అంతర్ధానం అందెను. తర్వాత విద్యాధరునకు పుత్రిక కలిగెను. ఆమె యొక్క ఉత్తమ లక్షణములు కలిగి ఉండెను. ఆమె పెరిగి పెద్దదయ్యను. మిక్కిలి సుందరి అయి సద్గుణాన్వితి అయి కన్నవారికి తను చూచిన వారికి సంతోషం కలిగించుండెను. విద్యాధరుడను ఆనందమును కలిగించు ఈమెను ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపజాలను. వివాహం చేసినను అల్లుని కూడా నా ఇంటినే ఉంచుకొన్నదును నిశ్చయించుకొనను. ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను చూచెను. ఆ రాక్షసుడు దేవి భక్తుడు. ఎన్నో దివ్యశక్తిని సంపాదించను. కోరిన రూపము ధరించగలుగు శక్తిని కూడా సంపాదించి ఉండెను. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరలుకొనెను. ఆమె ఎట్లయినను వివాహం చేసుకొనవలెనని తలచెను. ఆ రాక్షసుడు మిక్కిలి శక్తివంతుడు. శివుని తపము చేయ మెప్పించి శివుని స్థూలమును కోరి పొందెను. శివుడు వానికి స్థూలమునిచ్చుచు, పోయి నీవు నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణించు అని చెప్పి ఉండెను. వరగర్వితుడైన రాక్షసుడు, నన్ను మించిన శత్రువు ఎవడుండును? నా ఆయుధమును శత్రువును ఎట్లు చేరును అని తలచి ఘన గర్వముతో ఎవరిని లెక్కచేయక ప్రవర్తించుండెను. అటు రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి, సుందరి, నన్ను వరించమని అడిగాను. ఆమె నా తండ్రిని అడగమని చెప్పాను. రాక్షసుడు విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహం చేయమని కోరిన. విద్యాధరుడు వానికి తన కుమార్తెనిచ్చి చేయుటకు తిరస్కరించాను. రాక్షసుడు చేయనది లేక మరలి వెళ్ళిన. విద్యాధర పుత్రికను హరించి సురక్షితంగా సముద్రం కిందనున్న తన ఇంట నుంచెను. శుభముహూర్తమున ఆమె వివాహం ఆడదలిచెను. విద్యాధరుడును తన పుత్రిక ఏమైనదో అని విచారించుండెను. రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తం చెప్పమని అడుగగా బ్రహ్మ 8 మాసముల తరువాత మంచి శుభముహూర్తం ఉన్నదని అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో 8 మాసముల తరువాత నీవు కోరిన వస్తువును వివాహ సుముహూర్తమును నేను వివాహమాడుదును. ఈ లోపు నిన్నేమీను బాధింపను. నీవు కోరిన వస్తువు తెచ్చి ఇత్తును. ఆమె ఏమని మాట్లాడలేదు. రాక్షసుడు మరల అడుగుగా, నాకు ఇప్పుడు ఏమీ అక్కరలేదు. ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించే వ్రతం ఉన్నది. దర్శించి పూజించుటకు శివలింగం ఎచ్చట ఉన్నదో చూపమని అడిగాను. ఆ రాక్షసుడు పాతాళం లోకంలో ఉన్న హటకేశ్వరుని చూపాను. విద్యాధర పుత్రిక ఆ రాక్షసునితో అనుమతితో శివ దర్శనమునకు ప్రతి సోమవారము పాతాళమునకు పోవచ్చుచుండెను. ఒకనాడు పాతాళ లోకమున ఉన్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్ళాను. అప్పుడు అచ్చటకు త్రిలోక సంచారి అయిన నారద మహర్షి హటకేశ్వరుని దర్శింపవచ్చి ఆమెను చూచి ఆశ్చర్యపడి, అమ్మాయి, నీ ఉచిత ఉన్నా ఏమీ అని అడిగాను. ఆమె అతని వృత్తాంతమును చెప్పాను. రాక్షసుడు తన సముద్రం కిందనున్న గృహను నిర్బంధించినని చెప్పాను. నారదుడు చెప్పిన దాంతో విని, అమ్మాయి, భయపడకము. విష్ణు భక్తుడైన నీ భర్త నీకు భర్త యగును. నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త. విచారింపకము, నా మాట నమ్ముము. నీకు ఉపాయం చెప్పేదని వినుము. ఇచ్చట శివునికి ఎదురుగా మానస సరోవరం కలదు. మాఘమాసమున నీవి సరస్సు స్నానమాచరింపము. గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణను పూజించి ప్రదక్షిణ నమస్కారములు చేయము. మాఘమాసమంతూ ఇట్లు చేయము. ఇట్లు చేసిన వారికి కోరినది లభించును. శ్రీమన్నారాయణను కాపాడును. మాఘ స్నానం పూజాధికము సద్య ఫలితమునిచ్చును. నా మాట నమ్మమని చెప్పి నారదుడు తన దారిని పోయెను. విద్యాధర పుత్రికయు నారదుని మాటలు మనస్ఫూర్తిగా నమ్మెను. మాఘమాసమంతూ హటకేశ్వరపురం ముందున్న మానస సరోవరం వద్దకు వెళ్లి స్నానం చేసి పూజ మున్నగు వాని చేయుచుండెను. నారదుడు మాట యథార్థము మొగుటికై ఎదురు చూచుచుండెను. మాఘమాస వ్రతముతో గడిపెను. నారదుడు లోక సంచారమును సౌరాష్ట్ర దేశమును పాలించున్న శ్రీ మహావిష్ణు భక్తులకు హరిద్రుని మహారాజుకు చూచెను. ఆ రాజు సర్వకాల సర్వావస్థలందును శ్రీ మహావిష్ణువు స్మరించుచుండెను. అందరి యందును శ్రీమన్నారాయణుని దర్శించెను. వానిని హరి అని ఆహ్వానించును. విష్ణుయ అని పిలుచును. గోవిందయ అని మాట్లాడును. శ్రీకృష్ణయ అని వస్తువును స్వీకరించును. దామోదరాయనుచో భుజించును. కేశవాయనుచో నిద్రించును. నరసింహాన్ని స్మరించును. ఋషికేశాయను మేల్కొనును. వామనాయనుచు తిరుగును. ఏ పని చేయుచున్నో, ఎవరితో మాట్లాడుచున్నో ఏదో ఒక విధముగా శ్రీమన్నారాయణ తలుచును. అట్లు విష్ణు భావనాత్మకుడై
అతడు హరిద్రదుని వద్దకు నారదుడు వెళ్ళెను. హరిద్రదుడు నారద మహర్షిని చూచి ఎదురెచ్చి గౌరవించి సత్కరించను. తగిన ఆసనం నుంచి కూర్చుండబెట్టిన. అనేక ఉపచారంతో పూజించను. నారదుడు, రాజా, విద్యాధర అని ఒక కన్య వరగర్వితుడైన రాక్షసుడు ఒకడు బలాత్కారంగా అపహరించి సముద్రాంతర్గతంలో దాచి ఉంచినాడు. విద్యాధర కన్యక త్రిలోక సుందరి, సద్గుణశీల, నీవు ఆమెను స్వీకరింపవలను. భారీగా ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలేను అని వానికి తగిన రీతిలో వివరించి నారద రచన నుండి లోక సంచారార్థము పోయెను. హరిద్రదుడును సముద్రం వద్దకు పోయెను. నారదుడు చెప్పినట్లుగా సముద్రం వానికి తన లోనికి వెళ్ళుటకు మార్గమును చూపెను. హరిద్రదుడు ఆ రాక్షస గృహము చేరెను. ఆ సమయంలో రాక్షసుడు ఇంటలేడు. అతడి వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోవచ్చు శూలం ఇంటిలోనే ఉంచి విడెను. రాజు రాక్షసుని ఇంటనున్న శివుని శూలమును గ్రహించి ఉండెను. రాక్షసుడు ఇంటికి వచ్చినప్పటికీ తన శూలము హస్తగతమొకటి గమనించెను. ఆ రాజును చూసి ఇట్టి వానితో యుద్ధం చేసి మరణించినను మంచిదే అని తలచి హరిద్రదునితో యుద్ధం చేసి సిద్ధపడెను. రాక్షసుడు హరిద్రదుడు చాలా కాలం యుద్ధం చేసుకుంది. హరిద్రదుడు శివుని శూలమును ఉపయోగించి రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రికను వద్దకు పోయెను. ఆమెయు నారదుని మాటలను స్మరణ తెచ్చుకొనెను. వారిని భర్తగా వరించెను. హరిద్రదుడు ఆమెను వివాహమాడెను. ఆ దంపతులకు విష్ణు భక్తులే విష్ణు పూజను, మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి. చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపిరి. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి అని వశిష్ఠుడు మాఘ స్నాన మహిమను దిలీపునకు వివరించెను. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.